ఆనందం ఐక్యతల సమిష్టి ఉట్టి. కృష్ణాష్టమిలో ముఖ్యమైన ఘట్టం. యువత అంతా సమిష్టిగా చేసేది ఉట్టి పండుగ. అసలు ఉట్టి ఎందుకు కొడతారు, అందులోని ఆంతర్యం ఏంటి, ఈరోజు తెలుసుకుందాం. ఉట్టి అనేది ఆ గోపాలకృష్ణుడు బాల్య క్రీడలకు ప్రత్యేకం. గోకులం బృందావనంలో శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి చేసిన వెన్న పాలు దొంగతనం లీలలు ఈ ఆచారానికి మూలం. కానీ ఇందులో కేవలం ఆటపాటలే కాదు, లోతైన ఆధ్యాత్మికత, సామాజిక సందేశం కూడా ఉంది. గోకులంలో గోపికలు పాలు పెరుగు వెన్నను ఉట్టిలో కట్టి ఇంటిలో పైకప్పుకు వేలాడదీసేవారు. చిన్ని కృష్ణుడికి వెన్న అంటే ప్రాణం. కానీ యశోదమ్మ ఆ వెన్న చిందిపోకుండా ఉండడానికి కృష్ణుడికి అందకుండా దాచిపెట్టేది. గోపికలు కూడా తమ ఉట్టిని ఇంటిపైన కట్టి వేలాడదీసేవారు. అయినప్పటికీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రహస్యంగా పైకి ఎలాగోలా ఎక్కి ఉట్టిని పట్టుకునేవారు. అందకపోతే ఆ ఉట్టిని పగలగొట్టి వెన్నను పంచుకొని తినేవారు. ఈ లీలలోని ఆంతర్యం కేవలం పిల్లల ఆట కాదు. అందులో నాయకత్వం, సహకారం, సమానత్వం, కష్టానికి ఫలితంగానే పాఠాలు ఉన్నాయి. ఉట్టిని పగలగొట్టేవాడు కృష్ణుడు ఒంటరిగా ప్రయత్నించడు. తను తన గోప స్నేహితుల సహకారాన్ని తీసుకుంటాడు. అందరూ ఒకే లక్ష్యంతో పరస్పర నమ్మకంతో నిలుస్తారు. ఇది మన జీవితంలో సహకారం, శక్తి ఎంత ముఖ్యమో బోధిస్తుంది. సమాజంలో కూడా ఈ కులం వర్గం తేడా లేకుండా ఐక్యతతో పనిచేస్తే పెద్ద పెద్ద లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయి అని తెలిపేదే ఈ ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టడంలో ఉండే ఆంతర్యం ఉట్టి ఎత్తులో కట్టి ఉంచడం ఒక సవాలు. కానీ కృష్ణుడు సవాళ్ళకు భయపడకుండా పట్టుదలతో కృషి చేసి పైకి చేరుకుంటాడు. ఇది మనకు ఏ లక్ష్యం సాధించాలన్నా కష్టపడి అడ్డంకులను ఎదుర్కోవాలనే సందేశం ఇస్తుంది. కృష్ణుడు ఆ వెన్నను తాను మాత్రమే తినకుండా అందరికీ పంచుతాడు. ఇది సంపద వనరుల్ని అందరికీ సమానంగా పంచాలి, స్వార్థం విడిచిపెట్టాలని సూచిస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.